సో కాజెస్ ఫర్ లో ప్రొడక్టివిటీ ఇన్ అగ్రికల్చర్ ఇన్ ఇండియా. మనం ప్రొడక్టివిటీ గురించి తెలుసుకున్నాం అంటే అసలు లో ప్రొడక్టివిటీ అనేది తెలుసుకునే ముందు ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీ అనే పదాలకి అర్థం తెలుసుకుందాం మనం, సో దట్ మీరు ఈజీగా గుర్తుపెట్టుకోగలరు. ప్రొడక్షన్ ప్రొడక్టివిటీ రైట్, ఈ రెండింటికి మనం డిఫరెన్స్ తెలుసుకోవాలి. అంటే నేను ఎప్పుడు కాన్స్టెంట్ గా తీసుకునే ఎగ్జాంపుల్ నాన్న, రేపు ప్రతి బ్యాచ్ కి కూడా తీసుకునే ఎగ్జాంపుల్, సే ఏ అనే పర్సన్ ఉన్నాడు, బి అనే పర్సన్ ఉన్నాడు. ఏకి సే 580 మార్క్స్ వచ్చాయి, బికి 700 మార్క్స్ వచ్చాయి. ఎవరు బెటరో చెప్పండి బాబీ. బి సార్. బి బెటర్ అన్న. ఓకే, బాబీ చెప్తున్నాడు బి బెటర్ అని. అంటే ఈక్వల్ మార్క్స్ క్లా ఎస్, అంటే ఈక్వల్ ఎంతకి అనేది కావాలి. ఇప్పుడు ఇది దీన్ని అబ్సల్యూట్ టర్మ్స్ అంటాం నాన్న. మనం ఏదైతే చెప్తున్నామో దీన్ని అబ్సల్యూట్ టర్మ్స్ అంటాం. వీ కెనాట్ కంపేర్ అబ్సల్యూట్ టర్మ్స్ రైట్. సో ఇండియా వీట్ ప్రొడక్షన్ ని ఇండోనేషియా వీట్ ప్రొడక్షన్ తో, లేదా ఇండియా రైస్ ప్రొడక్షన్ ప్యాడీ ప్రొడక్షన్ ని ఇండోనేషియా ప్యాడీ ప్రొడక్షన్ తో మనం కంపేర్ చేయలేం. ఎందువల్ల? ఇండోనేషియా మన దేశంలో ఒక జిల్లా అంత కూడా ఉండదు రైట్. ఇండోనేషియా మన దేశంలో ఒక జిల్లా అంత కూడా ఉండదు. సో నువ్వు అలాంటిది ఇండోనేషియాతో పోటీ పెట్టుకుని, ఎస్ నేను నీకంటే ఎక్కువ రైస్ పండించాను అంటే ఒక ఎల్కేజీ పిల్లవాడితో ఒక 10th క్లాస్ రన్నింగ్ రేస్ పెట్టుకొని రైట్ గెలిచేసి పండుగ చేసుకున్నట్టు ఉంటుంది రైట్. ఎస్ మేము ఇండోనేషియా కంటే ఎక్కువ ప్యాడీ పండించేసాము అని చెప్పి ఆనందపడిపోతే రైట్, ఒక ఎల్కేజీ కుర్రోడి మీద 10th క్లాస్ కుర్రోడు రన్నింగ్ రేస్ గెలిచినట్టు ఉంటుంది రైట్. కాబట్టి మనం కంపారబిలిటీలోకి తీసుకురావాలి అంటే సే వీడికి 580 అవుట్ ఆఫ్ 600 మార్క్స్, వీడికి 700 అవుట్ ఆఫ్ 1000 మార్క్స్. ఇప్పుడు చెప్పండి అన్న ఎవరు బెటర్? ఇది రిలేటివ్ టర్మ్స్. అంటే నువ్వు ఎప్పుడైతే నువ్వు డినామినేటర్ వేసి కంపారిజన్ చేస్తున్నావు రైట్ పర్ 100, ఇది ఇప్పుడు ఇది పర్సంటేజ్ ప్రకారం చెప్తున్నాం. సో రిలేటివ్ టర్మ్స్ లో చెప్తున్నట్టు రైట్. సో ఇండియాలో ఎంత ప్యాడీ ప్రొడ్యూస్ అయింది అనేది అబ్సల్యూట్ టర్మ్స్, అది ప్రొడక్షన్ రైట్. ఇండియాలో ఎన్ని టన్స్ ఆఫ్ రైస్ ప్రొడ్యూస్ అయింది అది మనకి ప్రొడక్షన్ అబ్సల్యూట్ టర్మ్స్ రైట్. వీ కెనాట్ కంపేర్ వన్ కంట్రీ విత్ అనదర్ కంట్రీ విత్ దిస్ అబ్సల్యూట్ టర్మ్ రైట్. కాబట్టి మనం దాన్ని రిలేటివ్ టర్మ్స్ లోకి మార్చాలి రైట్. అంటే ప్రొడక్షన్ పర్ ఏకర్ ఆర్ హెక్టర్ రైట్. ప్రొడక్షన్ పర్ ఏకర్ ఆర్ హెక్టర్ కనుక చేసాం అనుకోండి దాన్ని ప్రొడక్టివిటీ అంటాం. అంటే ఒక ఎకరానికి ఎంత పండించారు. ఇప్పుడు చెప్పండి అసే ఎక్స్ అండ్ వై ఉన్నారు. ఎక్స్ 50 బ్యాగ్స్ ఆఫ్ రైస్ పండించాడు, వై 50 బ్యాగ్స్ ఆఫ్ వై 100 బ్యాగ్స్ ఆఫ్ రైస్ పండించాడు. ఎవరు బెటర్ నాన్న? వై బెటర్ నాన్న. ల్యాండ్ సార్. వీడు 50 బ్యాగ్స్ 1 ఏకర్ లో పండించాడు, వీడు 100 బ్యాగ్స్ 4 ఎకరాల్లో పండించాడు. అయితే ఎక్స్ బెటర్ సార్. అయితే ఎవరు బెటర్ నాన్న? ఎక్స్ సార్. ఎందువల్ల? తక్కువ ల్యాండ్ లో ఎక్కువ బ్యాగ్స్ ని ప్రొడ్యూస్ చేశారు కదా సార్. ఇప్పుడు పర్ ఏకర్ అంటే 50 డివైడెడ్ బై 1 అంటే 50 బ్యాగ్స్ పర్ ఏకర్. వీడు పర్ ఏకర్ ఎంత నాన్న? 100 డివైడెడ్ బై 4 అంటే 25 బ్యాగ్స్ పర్ ఏకర్ రైట్. సో అంటే ప్రొడక్టివిటీ ఎవరిది ఎక్కువ? ప్రొడక్షన్ వైది ఎక్కువ ఉండొచ్చు కాక, ఎందుకంటే వాడికి ల్యాండ్ ఎక్కువ ఉంది. కానీ పర్ ఏకర్ ప్రొడక్షన్ చూసుకుంటే ఎక్స్ అనేవాడు ఎక్కువ ఉన్నాడు. దీన్ని ప్రొడక్టివిటీ అంటాం. మన ప్రొడక్షన్ కి ప్రొడక్టివిటీకి డిఫరెన్స్ అర్థమైందా? రైట్. సో ఇండియాలో ఈ ప్రొడక్టివిటీ అనేది తక్కువ ఉందంట. ఇండియాలో ప్రొడక్టివిటీ అనేది తక్కువ ఉంది. ప్రొడక్షన్ పరంగా మనం చాలా కంట్రీస్ మీద చాలా మెరుగునా. మనం ప్యాడీలో కానీ వీటిలో కానీ వీటన్నిటిలో కూడా ఫస్ట్ 2-3 ర్యాంక్స్ లో ఉంటాం మనం. ఎందుకంటే మనకి ల్యాండ్ అవైలబిలిటీ చాలా ఎక్కువ చాలా కంట్రీస్ తో పోల్చుకుంటే.
సో అందులో డెఫినెట్ గా మనం ప్రొడక్షన్ లో చాలా టాప్ ర్యాంక్ లో ఉంటాం. కానీ ప్రొడక్టివిటీ పరంగా చూసుకుంటే చాలా కంట్రీస్ తో పోల్చుకుంటే మనం చాలా వెనకబడి ఉన్నామంట, ప్రొడక్టివిటీ చాలా తక్కువ ఉందంట. రైట్. సో ఆ ప్రొడక్టివిటీ తక్కువ ఉండడానికి గల కారణాలు ఏంటి అండ్ దాన్ని పెంచడానికి ఏ రీజన్స్ తీసుకోవాలి అనేది మనం ఈ క్వశ్చన్ లో చూస్తాం మనం. రైట్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో కాజెస్ ఫర్ లో ప్రొడక్టివిటీ ఇన్ అగ్రికల్చర్ ఇన్ ఇండియా. మొత్తం 4 బ్రాడ్ రీజన్స్ నానా. అయితే మీకు ఇక్కడ పడ్డం కొంచెం ప్రింట్ చిన్న మిస్టేక్ పడింది చూడండి. జనరల్ కాజెస్ అని చెప్పి దానికి డైరెక్ట్ గా 1 నెంబర్ పడిపోయింది నాన్న. దానికి రోమన్ నెంబర్ 1 వేసుకోండి. ఓకే, రోమన్ నెంబర్ 1 పడింది. ప్రెజర్ ఆఫ్ పాపులేషన్ ఆన్ అగ్రికల్చర్ ఇన్ ఇండియాకి మనకి సైడ్ హెడ్డింగ్ నెంబర్ పడలేదు చూడండి. రైట్, నెంబర్ వేసుకోండి. 1 4 బ్రాడ్ రీజన్స్. జనరల్ కాజెస్ లో వచ్చేసరికి ఫస్ట్ రీజన్ ప్రెజర్ ఆఫ్ పాపులేషన్. మనం ఫస్ట్ చాప్టర్ చదువుకునేటప్పుడు ఎక్కడ చదువుకున్నాం, మనకి టోటల్ ఆల్మోస్ట్ మన పాపులేషన్ ఇంక్రీజ్ రేట్ ఎలా ఉంది నాన్న? ఒక సంవత్సరానికి ఒక టోటల్ ఆస్ట్రేలియా పాపులేషన్ ఎంతో అంత పాపులేషన్ మన సంవత్సరానికి పెరుగుతూ ఉంది. రైట్. సో పాపులేషన్ పెరుగుతూ ఉంది, పాపులేషన్ ఎక్స్ప్లోజన్ స్టేజ్ లో ఉన్నాం, పాపులేషన్ చాలా ఎక్కువ. రైట్, అంతమందికి మనం ఫుడ్ ప్రొడక్షన్ చేయాలి అంటే లేదా రైట్ అంతమందికి కూడా కల్టివబుల్ ల్యాండ్ ఇవ్వాలి అంటే కనుక ల్యాండ్ సైజ్ తగ్గిపోతుంది. రైట్. సో ఒక 4 తరాల కిందట రైట్ ఒక ఫ్యామిలీ ఒక 50 ఎకరాలు సాగు చేస్తుంది అనుకోండి. రైట్, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ ఉన్నప్పుడు ఒక 50 ఎకరాలు సాగు చేస్తుంది. రైట్, వాళ్ళ ఇంట్లో 4 అబ్బాయిలు ఉన్నారు, విడిపోయారు. సో 5 అబ్బాయిలు ఉన్నారు అనుకుందాం, విడిపోయారు. రైట్, తలా ఒక 10 ఎకరాలు వచ్చింది. వాళ్ళలో ఒక్కొక్కరికి మళ్ళీ 2 పిల్లలు ఉన్నారు. రైట్, 5 ఎకరాలు అయిపోయాయి. మళ్ళీ వాళ్ళకి ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు తరంలో ఒక్కొక్క ఇద్దరు ఉన్నారు అనుకుందాం. రైట్, 2.5 ఎకరం. అలాగా తరతరాలు వెళ్ళే కొద్ది కూడా ల్యాండ్ సైజ్ అనేది తగ్గిపోతుంది, హోల్డింగ్ సైజ్ అనేది తగ్గిపోతుంది. సో పాపులేషన్ ఎక్కువ కాబట్టి ల్యాండ్ సైజ్ అనేది తక్కువ అయిపోతూ ఉంది. ల్యాండ్ సైజ్ అంటే నథింగ్ బట్ ల్యాండ్ హోల్డింగ్ సైజ్. ఒకప్పుడు ఒక్కొక్కటి 50 ఎకరాలు హోల్డ్ చేసుకునేది కాస్త రైట్ ఇప్పుడు 2.5 ఎకరం 1 ఎకరానికి పడిపోయారు. ఎప్పుడైతే ల్యాండ్ సైజ్ తగ్గిందో, ల్యాండ్ హోల్డింగ్ సైజ్ తగ్గిందో రైట్ వీడు మోడర్న్ టెక్నిక్స్ ని యూజ్ చేయలేడు. రైట్, అండ్ ఎకనామీస్ ఆఫ్ లార్జ్ స్కేల్ మనం ఫస్ట్ ఇయర్ లో చదువుకుంటాం. సో ఎకనామీస్ ఆఫ్ లార్జ్ స్కేల్ అనేది పొందలేడు. రైట్, బార్గెనింగ్ పవర్ ఉండదు. రైట్, సో ల్యాండ్ హోల్డింగ్ సైజ్ తగ్గిపోవడం అనే దాని వల్ల మనకి ప్రొడక్టివిటీ తక్కువ ఉంటుంది అంటున్నాడు. సో ల్యాండ్ హోల్డింగ్ సైజ్ తగ్గడానికి ఒక కారణం ఏంటంటే ప్రెజర్ ఆఫ్ పాపులేషన్. రైట్, అండ్ దట్ టు మంది అగ్రేరియన్ ఎకానమీ అంటే అగ్రికల్చర్ మీద ఎక్కువగా ఆధారపడి ఉన్న ఎకానమీ కాబట్టి ల్యాండ్ హోల్డింగ్ సైజ్ తగ్గిపోతా ఉంది. నెక్స్ట్ సెకండ్ రీజన్ డిస్కరేజింగ్ సోషల్ ఎన్విరాన్మెంట్. సూపర్ స్టిషన్స్ రైట్, లేకపోతే ఇప్పుడంటే పర్లేదు అగ్రికల్చర్ లో కాస్త కెమికల్స్ కానివ్వండి లేదా ట్రాక్టర్స్ వీటన్నిటిని యూజ్ చేస్తున్నారు. సో ఒకప్పుడు ట్రాక్టర్ తో నేల దున్నితే పాపం. రైట్, ఓన్లీ ఆవులు ప్లస్ నాగలతోనే దున్నాలి. రైట్, ట్రాక్టర్లు వీటిని ఉపయోగిస్తే భూమి తల్లికి కోపం వస్తుంది. రైట్, లేకపోతే పెస్టిసైడ్స్ యూజ్ చేయకూడదను ఇలాగ ఏదో ఒకటి లేదా ఏదైనా శకునం వస్తేనే అంటే వర్షం లేకపోతే పొట్టులోంచి పాము రావాలి అలా కనబడిన తర్వాత మాత్రమే పంట వేస్తాం. ఇలాంటి సూపర్ స్టిషన్స్ అనేవన్నీ ఒకప్పుడు ఉండేవి. రైట్, సో వాళ్ళ టైం అండ్ మనీ అన్ని కూడా వేస్ట్ చేసుకుంటున్నారు ఈ సూపర్ స్టిషన్స్ వీటి వల్ల. రైట్, సో డిస్కరేజింగ్ సోషల్ ఎన్వైరన్మెంట్. నెక్స్ట్ థర్డ్ absence of infrastructural facilities. ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ అంటే బ్యాంకింగ్ అయి ఉండొచ్చు. రైట్, మెయిన్ అగ్రికల్చర్ కావాల్సింది ఇన్పుట్స్, సీడ్స్, పెస్టిసైడ్స్, రైట్, లేదా
ఫర్టిలైజర్స్ ఇవి, అండ్ అవి కొనడానికి ఫార్మర్ కి మనీ ఫెసిలిటీస్ అంటే క్రెడిట్ ఫెసిలిటీస్, రైట్. ఇవన్నీ ఇప్పుడంటే మనకి నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ జరిగి ఆల్మోస్ట్ ఆల్ ప్రతి పల్లెటూరులో కూడా బ్యాంక్ అనేది ఉంటుంది అన్న. ఒకప్పుడు బ్యాంకింగ్ అనేది పల్లెటూరులోకి లేదు. సో మనీ లెండర్స్ చేతిలో ఉండిపోయేవాళ్ళు, రైట్. మనీ లెండర్స్ చేతిలో ఇదేవాళ్ళు. మనీ లెండర్స్ ఏం చేసేవాళ్ళు, ఒక పంట అయిపోగానే లోన్ తీర్చకపోతే రైట్ భూమి స్వాధీనం చేసేసుకునేవాళ్ళు. భూమి స్వాధీనం చేసుకుంటే ఇంకెప్పుడు వాడు ల్యాండ్ లోన్ తీరుస్తాడు, రైట్. లోన్ తీర్చేంత వరకు భూమి సాగు చేసుకోకూడదు. అలాగా మనీ లెండర్స్ చేతిలోకి చాలా ల్యాండ్ వెళ్ళిపోతా ఉండేది. అదే బ్యాంక్ ఉన్నట్లయితే ఏం చేసేది, బ్యాంక్ లోన్ ఇచ్చేది, రైట్. ఒకవేళ పొరపాటున వరదలు వచ్చో లేకపోతే కరువు వచ్చో పంట పండలేదు అనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఏం చేస్తుందంటే రైట్ ఇంకొక ప్లాంట్ సీజన్ వరకు కూడా, ఇంకొక హార్వెస్ట్ సీజన్ వరకు కూడా మీరు లోన్ రికవరీ చేయొద్దు, మార్టోరియం ఇవ్వండి, రైట్. అండ్ మళ్ళీ లోన్ ఇవ్వండి పంట వేసుకోవడానికి. సో ఈసారి వచ్చిన పంటలోంచి కొంత డబ్బులు లోన్ కి జమ వేసుకోండి అని చెప్పి లోన్ రీస్ట్రక్చర్ చేస్తుంది. ఏది ఎప్పుడైతే ఇన్స్టిట్యూషనల్ ఫెసిలిటీస్ లైక్ బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో రైట్ ఇలాంటి రీస్ట్రక్చరింగ్ అనేది జరుగుతుంది, రైట్. మనీ లెండర్స్ అలా చేయరు నాన్న, టైం ఎవరు, టైం ఇస్తే అప్పు తీర్చేస్తారు కదా, మరి ల్యాండ్ లాగేసుకోవడం కుదరదు కదా, రైట్. సో ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల అప్పు తీసుకొని పంట వేద్దాం అనే ధైర్యం చాలా మంది దగ్గర లేకపోవడంతో రైట్ ప్రొడక్షన్ చేయరు, ఆటోమేటిక్ గా ప్రొడక్టివిటీ అనేది తగ్గిపోతుంది. సో ఆప్షన్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్. నెక్స్ట్ ఇంపాక్ట్ ఆఫ్ బ్రిటిష్ రిజైమ్, రైట్. వాళ్ళు ఎంతసేపు ఇండియాని దోచుకొని వెళ్ళడమే తప్ప రైట్ ఏదో అక్కడక్కడ కాటన్ ధరలు లాంటి వాళ్ళు మనకి ఒక బ్యారేజ్ కట్టి వెళ్ళడం తప్ప రైట్ మనకి ఇక్కడ అంటే కాటన్ ఉన్నారు కాబట్టి ఒక బ్యారేజ్ వచ్చింది. సో మనం ఎప్పటి నుంచో ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్ రైట్ బాగా మనం అగ్రికల్చరల్ గా వెరీ వెల్ డెవలప్డ్, రైట్. చాలా ఎర్లీ స్టేజెస్ నుంచి. కానీ మోస్ట్ ఆఫ్ ద ఇండియాలో రైట్ అలాంటి బ్రిటిషర్స్ లేకపోయారు. ఎంతసేపు ఇక్కడ నుంచి దోచుకొని వెళ్ళడమే తప్ప ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ డెవలప్ చేద్దాము, ఇరిగేషన్ ఫెసిలిటీస్ డెవలప్ చేద్దాము అనేటటువంటి వాళ్ళు లేకపోవడం వల్ల రైట్ ఆ 200 years ఎఫెక్ట్ కూడా ఇప్పటికీ కూడా రైట్ అలా కంటిన్యూ అవుతూనే ఉందని చెప్పుకోవచ్చు, రైట్. దీస్ ఆర్ ద జనరల్ కాజెస్. నెక్స్ట్ ఇన్స్టిట్యూషనల్ కాజెస్. సో ఇక్కడ ఎలాగో మనం ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అన్నాం కదా, దీన్నే ఇంకా ఎలాబరేట్ గా ఇక్కడ మనం డిస్కస్ చేస్తాను. అందులో ఒకటి అన్ఎకనామిక్ ల్యాండ్ హోల్డింగ్స్. ల్యాండ్ హోల్డింగ్స్ అంటే ఒక్కొక్కళ్ళు ఎంత యావరేజ్ ఎంత ల్యాండ్ హోల్డ్ చేస్తున్నారు అనేది మనకి ల్యాండ్ హోల్డింగ్స్ గా చెప్తాం మనం, రైట్. సో మనకి 2010-11 ప్రకారం 85% ఆఫ్ ద టోటల్ ల్యాండ్ హోల్డింగ్ ఆర్ లెస్ దెన్ 2 hectares. చాలా కంట్రీస్ తో పోల్చుకుంటే మనది ల్యాండ్ హోల్డింగ్ సైజ్ చాలా తక్కువ, రైట్. మనకి యుఎస్ కానీ లేకపోతే మెక్సికో కానీ వేరే కంట్రీస్ కనుక చూసినట్లయితే ఒక్కొక్కరికి ఆల్మోస్ట్ మోర్ దెన్ 15 acres, 20 acres, 30 acres ల్యాండ్ ఉంటుంది, రైట్. వాళ్ళు పెస్టిసైడ్స్ కానీ ఇవి వేయడానికి డ్రోన్స్ కానీ రైట్ లేకపోతే చిన్న సైజు ఏరోప్లేన్స్ కానీ యూజ్ చేస్తారు, సీడింగ్ కానీ ఇవన్నీ వేయడానికి. ఎందుకంటే వాళ్ళకి అంత పెద్ద పెద్ద ల్యాండ్ సైజెస్ ఉంటాయి. సో దట్ వాళ్ళు మోడర్నైజేషన్ చేయగలరు, రైట్. ఎకానమీ ముందు వాడు హ్యూజ్ ఫర్టిలైజర్ కొనాలి అంత పెద్ద ల్యాండ్ కి, రైట్. డెఫినెట్ గా ఫర్టిలైజర్ షాప్కి వెళ్ళి బేరం ఆడతాడు, రైట్. నీ దగ్గర నువ్వు తక్కువ రేట్ ఇవ్వకపోతే నేను వేరే చోట కొంటాను అంటాడు. సో తక్కువ ప్రైసెస్ కి ఇన్పుట్స్ అనేవి లభిస్తాయి, రైట్. సో ఇలాగా మన ఇండియాలో ఏమో ఆ ఎకనామిక్ సైజ్ అంటే అంత పెద్ద ల్యాండ్ హోల్డింగ్స్ కాదు, చిన్న చిన్న ల్యాండ్ హోల్డింగ్స్. సో అన్ఎకనామిక్ ల్యాండ్ హోల్డింగ్స్, సో లెస్ దెన్ 2 hectares రైట్ ఆఫ్ ల్యాండ్. సో స్మాల్ ల్యాండ్ హోల్డింగ్స్ వల్ల రైట్ మనకి ప్రొడక్టివిటీ తక్కువ ఉందని చెప్తున్నాడు. నెక్స్ట్ డిఫెక్టివ్ ల్యాండ్ టెన్యూర్ సిస్టమ్. ఇది మనం ముందు చాప్టర్ లో కూడా చదువుకున్నాం. జమీందారీ, రైతువారి వీళ్ళు ఏంటి, రైతు దగ్గర పంట పండిన వెంటనే ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ కౌలు, వాళ్ళు చెప్పిందే కౌలు, మొత్తం పండించిన దాంట్లో 90% మాకు పంపించేయండి, 50% పంపించేయండి, 60% పంపించేయండి అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా రెంట్లు చార్జ్ చేయడం, రైట్. ఈ సంవత్సరం ఒక పర్టికులర్ ల్యాండ్ ని నేను రాళ్ళు రప్పులు అన్ని క్లియర్ చేసేసుకొని రైట్ చదువు చేసుకొని ఈ సంవత్సరం నేను వ్యవసాయం చేసుకున్నాను, రైట్. నెక్స్ట్ ఇయర్ జమీందారు ఆ ల్యాండ్ కౌలు నాది క్యాన్సిల్ చేసేసి వేరే వాడికి ఇవ్వడం, రైట్. సో ఇలాగా మనకి
టెన్యూర్ మీద సెక్యూరిటీ లేకపోవడం, రైట్, ఇష్టం వచ్చినట్టుగా రెంట్లు చార్జ్ చేయడం జరుగుతూ ఉండేది. రైట్, వీటి వల్ల కూడా రైట్ ప్రొడక్టివిటీ అనేది తక్కువగా జరగడం అనేది ఒక రీజన్ గా చెప్తున్నాం. కానీ సర్ప్లస్ ల్యాండ్ ని లాగేసుకోవడం, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకురావడం, సర్ప్లస్ ల్యాండ్ లాగేసుకోవడం, రైట్, దాన్ని ల్యాండ్లెస్ లేబర్ కి డిస్ట్రిబ్యూట్ చేయడం, ఇదంతా కూడా జరిగింది అనుకోండి. రైట్, కానీ డిఫెక్టివ్ ల్యాండ్ టెన్యూర్ అనేది కూడా ఒక రీజన్ గా చెప్తున్నాడు. నెక్స్ట్, ల్యాక్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్. బ్యాంక్స్ ఇలాంటి వాటి ద్వారా క్రెడిట్ అనేది ఇస్తే కనుక రైతులు మోసపోవడానికి ఛాన్సెస్ తక్కువ. రైట్, సో అలాంటి ఫెసిలిటీస్ ఇండియాలో ఒకప్పుడు బాగా లేకపోయాయి, ఇప్పుడు కాస్త డెవలప్డ్ ఉన్నాను, పర్లేదు. రైట్, సో ఒకప్పుడు ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ లేకపోవడం వల్ల కూడా మనకి ప్రొడక్టివిటీ తక్కువ ఉంది అనేది ఒక రీజన్ చెప్తున్నాడు. నెక్స్ట్, టెక్నాలజికల్ కాజెస్. రైట్, ఇప్పుడు కాస్త పల్లెటూరులో మనకి హార్వెస్టర్స్ కానీ ట్రాక్టర్స్ కానీ రైట్ ఇలాంటివి కనబడుతున్నాయి నాన్న. రైట్, కానీ ఒకప్పుడు మోడర్న్ టెక్నాలజీని యూజ్ చేసేవాళ్ళు కాదు, అంత పెద్ద ల్యాండ్ హోల్డింగ్స్ కూడా కావు. ఇప్పుడైతే ఏం చేస్తున్నారు, చిన్న చిన్న ల్యాండ్ ఓనర్స్ అయితే కనుక ట్రాక్టర్ అద్దెకి తెచ్చుకుంటున్నారు, లేకపోతే హార్వెస్టర్స్ అద్దెకి తెచ్చుకుంటున్నారు. రైట్, సో ఇప్పుడు కాస్త మోడర్నైజేషన్ జరుగుతుంది. సో ఒకప్పుడు ఈ టెక్నాలజీ అనేది అగ్రికల్చర్ లో యూజ్ చేయకపోవడం వల్ల కూడా ప్రొడక్టివిటీ తక్కువ ఉంది అనేది చెప్తున్నాడు. నెక్స్ట్, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ లో గ్లోబల్ వార్మింగ్, సాయిల్ డిగ్రేడేషన్, రైట్, ఇష్టం వచ్చినట్టుగా ఫర్టిలైజర్స్ యూజ్ చేసేసి రైట్ సాయిల్ డిగ్రేడేషన్ జరుగుతుంది. నెక్స్ట్, ఇంటెన్సివ్ కల్టివేషన్ ఆఫ్ హెచ్ఐవి సీడ్స్, రైట్, హై ఈల్డింగ్ వెరైటీ సీడ్స్ కల్టివేషన్. రైట్, అలాగే అంటే హెచ్ఐవి సీడ్స్ ఉపయోగించడం మంచిదే, తొందరగానే మనకి పంట చేతికి వస్తుంది. కానీ తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే కనుక ల్యాండ్ డిగ్రేడ్ అయిపోతుంది. సో అలాగే నెక్స్ట్, రెక్లెస్ యూజ్ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్, షిఫ్టింగ్ కల్టివేషన్, ల్యాక్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ప్లానింగ్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ ఆఫ్ కల్టివేషన్. ఇవన్నిటి వల్ల కూడా ప్రొడక్టివిటీ తగ్గుతుంది అంటున్నాను. రైట్, సో ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ లో మళ్ళీ మనకి ఒక 7 రీజన్స్ ఉన్నాయి. రైట్, సో దీస్ ఆర్ ద కాజెస్. నెక్స్ట్, మెజర్స్ కనుక చూసినట్లయితే డిఫెక్టివ్ ల్యాండ్ టెన్యూర్ సిస్టమ్ అన్నాం కదా, సో దాన్ని నలిఫై చేయడానికి రైట్ ఏం చేశారు నాన్న, దున్నేవాడిదే భూమి, ల్యాండ్ టు టిల్లర్, రైట్, అంటే నథింగ్ బట్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకురావడం, ఇవన్నీ చెప్పుకున్నాం కదా. సో అది కానీ, లేకపోతే కోఆపరేటివ్ ఫార్మింగ్ కానీ, రైట్, ఇలాంటివన్నీ. అంటే కోఆపరేటివ్ ఫార్మింగ్ అంటే చిన్న చిన్న ల్యాండ్ ఉన్న వాళ్ళు ఒక 30 మంది 40 మంది కోఆపరేటివ్ సొసైటీగా ఏర్పడి రైట్ వాళ్ళందరూ ల్యాండ్ సైజ్ ని పెద్దది చేసుకొని వాళ్ళందరూ కలిపి ఒక ట్రాక్టర్ అప్పు తెచ్చుకోవడం, రైట్, వాళ్ళందరూ కలిసి వెళ్ళి సీడ్స్ తెచ్చుకోవడం, అందరూ కలిసి ఒకే పంటను పండించడం. సో ఇలాగా కోఆపరేటివ్ గా చేసేవాళ్ళు, సో దట్ ల్యాండ్ హోల్డింగ్ సైజ్ పెద్దది అవుతుంది కదా. రైట్, అలాంటి కోఆపరేటివ్ ఫార్మింగ్ కానివ్వండి, రైట్, ఇలాంటివన్నీ కూడా ఇలాంటి మెజర్స్ తీసుకోవడం వల్ల ప్రొడక్టివిటీ పెంచొచ్చు అని చెప్తున్నాడు. నెక్స్ట్, ప్రొవిజన్ ఆఫ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్. రైట్, బ్రిటిష్ రిజైమ్ లో కానీ, లేకపోతే ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అని చెప్పుకున్నాం కదా, అండ్ క్రెడిట్, వాటర్, ఇలాంటి ఫెసిలిటీస్ లేవని చెప్పుకున్నాం కదా. అందుకని చాలా హ్యూజ్ గా వాటర్ ప్రాజెక్ట్స్, డ్యామ్స్ కానీ బ్యారేజెస్ కానీ కట్టడం, రైట్, పంట కాలంలో చాలా ర్యాపిడ్ గా కన్స్ట్రక్షన్ చేసుకోవడం, రైట్, డ్రిప్ ఇరిగేషన్ అంటే తక్కువ వాటర్ ని యూజ్ చేసుకుంటూ ఫార్మింగ్ చేయడం, అంటే నథింగ్ బట్ డ్రిప్ ఇరిగేషన్ ఇలాంటివి చేసుకోవడం, రైట్, ఇలాంటి ఫెసిలిటీస్ ని పెంచడం ద్వారా ప్రొడక్టివిటీ పెంచొచ్చు అని చెప్తున్నాడు. నెక్స్ట్, వేరియస్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ బీయింగ్ స్టార్టెడ్ బై గవర్నమెంట్. అంటే అగ్రికల్చర్ కి హెల్ప్ఫుల్ అయ్యేలాగా రైట్ రకరకాల ఇన్స్టిట్యూషన్స్ గవర్నమెంట్ స్టార్ట్ చేస్తుందట. రైట్, సో నెక్స్ట్, ఫెర్టిలైజర్స్, సీడ్స్, హై ఈల్డింగ్ వెరైటీ సీడ్స్ ఇవన్నీ అవైలబుల్ గా ఉండేలాగా అండ్ వాటి ప్రొడక్షన్ ఇండియాలోనే ర్యాపిడ్ గా జరిగేలాగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రైట్ జాగ్రత్తలు తీసుకుంటోంది, రైట్, ప్రొడక్టివిటీ పెంచడం కోసం. నెక్స్ట్, స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ రెండు కూడా ఫార్మ్ మెకనైజేషన్ ని ప్రోత్సహిస్తున్నాయి అన్న.
రైట్, నాట్లు వేసే యంత్రాలు కానివ్వండి, ఇలాంటి వాటన్నింటినీ కూడా సబ్సిడీకి ఇస్తున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ కొంత సబ్సిడీ ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ కొంత సబ్సిడీ ఇస్తుంది. రైట్, ఫార్మ్ మెకనైజేషన్ ఎప్పుడైతే పెంచుతామో ఆటోమేటిక్ గా ప్రొడక్టివిటీ పెరుగుతుంది. నెక్స్ట్, నువ్వు అగ్రికల్చర్ మీద ఆధారపడే పాపులేషన్ పెరిగే కొద్దీ ల్యాండ్ హోల్డింగ్ సైజ్ తగ్గిపోతుంది. అదే అగ్రికల్చర్ మీద ఆధారపడే వాళ్ళకి తగ్గించాం అనుకోండి, ల్యాండ్ హోల్డింగ్ సైజ్ దీంతో పోల్చుకుంటే పెరిగింది. సో అలా తగ్గించాలి అంటే కనుక వాళ్ళకి అగ్రికల్చర్ కాకుండా ఇంకా వేరే సెక్టర్స్ లో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలి. రైట్, కాబట్టి నాన్ ఫార్మ్ సెక్టర్ యాక్టివిటీస్ లో రైట్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడం వల్ల రైట్ ప్రెజర్ ఆఫ్ పాపులేషన్ అనే అగ్రికల్చర్ సెక్టర్ తగ్గించవచ్చు. నెక్స్ట్, ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ ఫెసిలిటీస్ పెంచడం, బ్యాంకింగ్ సెక్టర్ ద్వారా అగ్రికల్చర్ కి లోన్స్ ఎక్కువ ఇచ్చేలాగా ఎంకరేజ్ చేయడం. గవర్నమెంట్ డైరెక్షన్స్ ఇస్తుంది, ఆర్బీఐ ద్వారా డైరెక్షన్స్ ఇప్పిస్తుంది. రైట్, సో దట్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ అగ్రికల్చర్ సెక్టర్ పెరుగుతుంది. నెక్స్ట్, రూరల్ ఏరియాస్ లో లిటరసీ రేట్ పెంచడం ద్వారా మనం ఏదైతే సూపర్ స్టిషన్స్ అవన్నీ చెప్పుకున్నాం అంటే డిస్కరేజింగ్ సోషల్ ఎన్విరాన్మెంట్ అని చెప్పుకున్నాం కదా. సో ఆ డిస్కరేజింగ్ సోషల్ ఎన్విరాన్మెంట్ ని బెటర్ చేయడానికి ఓన్లీ లిటరసీ ద్వారా మాత్రమే సాధ్యం. సో రూరల్ లిటరసీ రేట్ ని పెంచడం. అండ్ నెక్స్ట్, ఐసిఏఆర్ ద్వారా హై ఈల్డింగ్ వెరైటీ సీడ్స్ ని డెవలప్ చేయడం. ఒకప్పుడు 6 నెలల్లో వచ్చే పంట ఇప్పుడు 3 నెలల్లోనే వస్తుంది. రైట్, లేదా ఇంకా బెటర్ గా ఎక్కువ ఇమ్యూనిటీ ఉన్న క్రాప్స్ ని డెవలప్ చేయడం కానివ్వండి. రైట్, ఇలాంటివన్నీ కూడా హై ఈల్డింగ్ వెరైటీ సీడ్స్ ని డెవలప్ చేయడం ద్వారా దానికోసం ఒక ఇన్స్టిట్యూట్ రైట్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసింది, ఐసిఏఆర్. రైట్, ఇవి మనకి మెజర్స్. రైట్, ఇవాళ ఈ క్వశ్చన్ చదవండి. రేపు క్లాస్ లో మనం డిస్కస్ చేసే క్వశ్చన్ అన్న కాజెస్ ఆఫ్ రూరల్ ఇండిపెండెన్స్ అండ్ రెమెడియల్ మెజర్స్. ఈ చాప్టర్ లో ఏదైనా క్వశ్చన్ అది? కాజెస్ ఆఫ్ రూరల్ ఇండిపెండెన్స్ ఎస్ 12th క్వశ్చన్ అన్న. 12th క్వశ్చన్. మీరు ఒకసారి నేను చెప్పే ముందే ఒక సింగిల్ రీడింగ్ ఇవ్వండి అన్న. రేపు క్లాస్ లో మనం ఆ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. అక్కడతో నాకు తెలిసి ఆ చాప్టర్ లో 10 మార్క్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేయాల్సినవి అయిపోతాయి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి అయిపోతాయి. డౌట్స్ ఏమైనా ఉన్నాయా? నో సార్.